వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పోటెత్తిన జనాలు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం. పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆహార కల్తీ చేసే వారిపైన కఠినంగా వ్యవహరిస్తాం. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం. హోటల్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందన. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్, ఇండియన్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్లు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పోటెత్తారు. సభా ప్రాంగణానికి చేరుకోవడంతో జనజాతరను తలపించే విధంగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. Hello 1 2 3 hello 1 2 3 page hello 1 2 3 hello 1 2 3 hello 1 2 3 నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో మల్కంపేటలోని తన స్వగృహం నందు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మరియు కరణం అంబిక కృష్ణ చౌదరి, తెలంగాణ టీడీపీ సెక్రటరీ బాణసంచలు కాల్చి సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ సైకవ పాలన పోయిందని, ప్రజాపాలన వచ్చిందని తెలియజేశారు. మీరు వెనకకి రండి, మీరు అందరూ వెనకకి రండి, వెనకకి రండి, వెనకకి రండి, వెనకకి ఇంకా వెనకకు.
తెలంగాణలో కూడా తెలుగుదేశం తెలంగాణలో పుట్టింది. ఆ తెలుగుదేశం ఈరోజు ప్రపంచంలోనే అప్రఘాతంగా నిలబడింది. 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది తెలుగు వారి గెలుపు, తెలుగుదేశం గెలుపు. తెలంగాణలో కూడా తెలుగుదేశం బావుట ఎగరబోతుంది. తెలంగాణలో కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్ష హోదాలో ఈ రోజున మేము కొత్త పుంతలు తక్కువబోతున్నాం. తెలంగాణ తెలుగుదేశం పుణ్య నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి మేమంతా శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఆయన అండదండలతో తెలుగుదేశం జెండాన్ని రెపరెపలాడించాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, అమర్ హై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు జిందాబాద్. పల్వెల్పుల గ్రామం హన్మకొండ మండలంలో గల రైతు వేదిక నుంచి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమ ఉద్దేశాలను క్షేత్ర స్థాయిలో రైతు అనుభవాలను ప్రత్యక్షంగా హాజరై రైతులను వారి అనుభవాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు సూచనలు సూచించారు. రైతులు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని, నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిగ్నా పట్నాయక్ రైతులను కోరారు. ఈ మీడియంలన్నీ ఉన్నాయి, అన్ని భాషలలో ఏ పంటకి ఎంత మోతాదులో ఈ విధానాన్ని వాడాలని వాళ్ళు కూడా చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. మన దేశం రైతులకే, రాష్ట్ర రైతులకే కాకుండా దేశానికి, ప్రపంచానికి అందరికీ మనం ముందుకు తీసుకుపోవచ్చు. ఈ పేటెంట్ అక్కడ నుండి ఎన్ని రోజులు వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ 25 జూన్ తర్వాత అది జనరల్ అయిపోతుంది. ఆ పేటెంట్ 2004లో ఫైల్ చేసింది కనుక మీరు సత్యాలు తీసే విధానం చాలా ప్రొసీజర్. అంటే మనం సాగు చేసుకున్న పొలంలోనే లోపల మట్టి అట్లాగే అంటారు. దాన్ని ఇప్పుడు ఎక్కడైతే సాగు చేస్తున్నామో ఆ భూమిలోనే మనం వేసే కూరగాయ పంటలు, పత్తి, మనం ఈ వరి, గోధుమ అన్ని ఏమవుతుందంటే పైనే ఉంటాయి. వాటి కింద 2-3 అడుగుల కింది మట్టి ఏమవుతుందంటే దీన్ని వేరెళ్ళది. మా గౌరవ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మనతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఒకరు శ్రీ చింతల వెంకటరెడ్డి గారు. జిల్లాలో రాజంపేట రైతు వేదిక నుంచి శంకర్ అనేటువంటి రైతు కూడా మాట్లాడాడు ఫస్ట్. తర్వాత ఇప్పుడు కూడా లైన్లోకి వస్తున్నారు. సో వాడేటువంటి మెసేజ్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంచెము పత్తి విత్తనాలు అంటే 2 ప్యాకెట్ల బదులు ఒక 4 నుంచి 5 ప్యాకెట్లు కనుక వాడుతుంది. ప్రతిసారి కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి పత్తి దిగుబడిని పెంచాల్సినటువంటి ఆవశ్యకత కొంత మనం మరి ఈ వాతావరణం అంటే వర్షాధారంగా పత్తిని సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాధారంగా పత్తిని సాగు చేసినటువంటి సందర్భంలో మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేటి పత్తి పంటలో మనం మీ అనుభవాల ద్వారా చూస్తూ ఉన్నారు. రైతాంగానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వర్షాలు లేట్ అయిన కొద్దీ రైతు లోపల మరి అనేకమైనటువంటి అనుమానాలు, అధైర్యము ఇవన్నీ కూడా తోడైతాయి. కాబట్టి మనం ఈ టైం లోపల మరి కొంత జాగ్రత్తగా వారికి ధైర్యం నింపుకుంటూ ఈ సీజన్ అనేది ఇంకా ఉంది, సమయం ఉంది కాబట్టి పత్తిని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి
గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా దత్తా తీసుకొని గ్రామాలకు అంటే ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది సక్సెస్ కూడా అయ్యింది. ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రైతుతో స్ప్రెడ్ అవుతుంది అది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే చెట్టు బాగా పెంచడం వల్ల బ్రాంచెస్ ఉన్నంత మాత్రాన దిగుబడి రాదు. కాకుండా మొక్కలు అంటే 4 నుంచి 5-6 అంటే 450 6 ప్యాకెట్లు కూడా వేస్తాం. ఒక్కొక్క రైతు 7 ప్యాకెట్లు కూడా వేసి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను బాగా కూరగాయలు ఇట్లా బాగా పండిస్తాను. బాగా ఇటువంటిది ఏ విషయం మీటింగులు పెట్టినా పల్లెటూర్లలో రైతుల క్వింటాల దూది పండించేటువంటి ఆస్ట్రేలియా పోతే మనం 450 కిలోల దూదే మాత్రమే వస్తుంది ఒక హెక్టార్. దాన్ని పెంచడం కోసం వాస్తవానికి మిగతా సార్ చెప్పినట్టు మిగతా కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళ మంత్లీ మార్కెటింగ్ చేసినట్టయితే ఇది విస్తీర్ణంగా అధిక సాంద్రత పెంచి చమత్కార మందులు కనుక యూజ్ చేసినట్టయితే నల్లరేగడి భూములలో కూడా మనం సక్సెస్ వస్తారు. అది ట్రై చేద్దాం. పథకాలు 2 ప్లేసెస్లో కూడా డిఫరెంట్ టాపిక్స్లో ఈ రైతు నేస్తం ద్వారా ఈ ఎక్స్పర్ట్స్ తర్వాత సైంటిస్ట్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దీని కాకుండా మన ఏఈఓస్ ప్రతి క్లస్టర్లో ఉన్న ఏఈఓస్ అండ్ ఏఓస్ అండ్ ఏడీస్ అండ్ ఈవెన్ జేడీఆర్ అందరికీ ఒక షెడ్యూల్ ఉంటుంది. ప్రతి క్లస్టర్లో ఒక 3-4 విలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 3-4 విలేజెస్లో వరుసగా సీజన్ వారీగా మన సెషన్స్ పెట్టడం, అవేర్నెస్ మీటింగ్స్ చేయడం. పిచ్చిరెడ్డి గారు కూడా అడిగారు ఇంకా గ్రామంలో మీటింగ్ చేయాలి, రైతు వేదిక కాకుండా అక్కడ కూడా చేయాలి. సో ఏఈఓస్ ఆర్ రిక్వెస్టెడ్ మీరు కూడా లోకల్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెసేజ్ మస్ట్ గో అవుట్ టు ద ఫీల్డ్. దట్ ఈస్ అవర్ బాధ్యత. 2600 ఏఈఓస్ మొత్తం స్టేట్లో ఉన్నారు క్లస్టర్ వైడ్గా. ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ పోస్ట్ కూడా ఫిల్ అయి ఉంటుంది. సో చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఆఫ్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్ మేబీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్స్ అనుకుంటా. మేబీ బిగ్గర్ దెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ చాలా క్వాలిఫైడ్ పర్సనల్ కూడా లాస్ట్ 4-5 yearsలో జాయిన్ అయ్యారు. So request all of you that ఈ local conditions బట్టి మీరు must work hard. This is the most critical season, so we must work hard. And అందరి రిక్వెస్ట్ అందరి కన్సర్న్స్ అవన్నీ కూడా అడ్రస్ చేయండి. ప్రతి వారం ఈ విత్తనాల గురించి తర్వాత ఫర్టిలైజర్ గురించి చాలా రకరకాల రూమర్స్ స్టోరీస్ అవన్నీ కూడా న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. దాని గురించి కరెక్ట్ పొజిషన్ చెప్పడం, ఫ్యాక్ట్ పొజిషన్ చెప్పడం, అందరి దగ్గర ఉన్న ఫియర్స్ అపోహలు అవి కూడా డిస్పోజ్ చేయడం అది కూడా మీ బాధ్యత. ఏది ఉన్నా మనం కరెక్ట్ పొజిషన్ తెలుసుకుంటాం అది చెప్పండి. సో దట్ రైతులు కూడా they will trust you for months and years to come. So request all of you to join in this. Let us just attend the VC తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా చాలా ఆంధ్రప్రదేశ్లో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు. కేసర్పల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి
లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఏకే పాల్ అన్నారు. ఏపీకి హోదా ఇస్తానంటే మద్దతు ఇస్తానని చంద్రబాబు ఎన్డీఏకు షరతు పెట్టాల్సింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది. ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోడీకి ఏపీకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను సిబిఎన్ ప్రస్తావించాలి. ఇదే మీకు చివరి అవకాశమని ఎక్స్ వీడియోను పాల్ పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశాన్ని మీరు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. జూన్ 5నే మీరు ఇండియా కూటమి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినా లేదా మోదీ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఏదైనా అడిగితే మీకు ఇచ్చారా? ఇవ్వలేదు. 240 సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు మిమ్మల్ని నితీష్ కుమార్ని వాడుకొని ఇప్పుడు 309కి వచ్చారు. ఇప్పుడు మీ 16తో మీరు బయటకు వచ్చినా వారికి చేసే నష్టం లేదు. అప్పుడే నేను చెప్పాను, ముందు కండిషన్ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తానంటేనే నేను మీకు మద్దతు ఇస్తాను అని ప్రకటించమని. మీరు అవకాశాన్ని పోగొట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మను అని అనౌన్స్ చేస్తేనే మీరు మద్దతు ఇస్తానని చెప్పమన్నాను. మోదీ గారు ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు ఢిల్లీ లీడర్స్ని అసలు మిమ్మల్ని జైల్లో పెట్టించింది వారని మీకు తెలుసు. మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయారు. ఇప్పుడు రేపు చివరి అవకాశం, ఎందుకంటే మీ ప్రమాణ స్వీకారానికి వారిని మీరు పిలిచారు గనక స్టేజ్ మీద మీరు నిలబడి, ఇప్పుడే నేను మంచి మెసేజ్ పెట్టాను మోదీ గారు పర్సనల్ సెల్ నెంబర్కి, మీరు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, ఈ రెండే చాలు మనకి. తత్మయాన్ని పక్కన పెట్టండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే 100,000 కంపెనీలు మనం తీసుకొచ్చి ట్యాక్స్ కట్టకుండా వారికి ఆ కంపెనీల ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేస్తాను పని, మీకు మద్దతుగా ఉంటాను. కానీ మీరేమో స్వయం మైండ్తో వెళ్తూ ఫెయిల్ అయిపోతున్నారు. చివరికి ఎంత అప్పు ఉందో మీకు తెలియదు అంటున్నారు. 10 లక్షల కోట్లకు అత్యధికంగా మీరు చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసింది అప్పు ఉంది. ఎలా కడతారండి? ఎలా ఉద్యోగాలు ఇస్తారు? ఎలా కంపెనీలు తీసుకొస్తారు? ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటే 94 గుర్తించుకోండి, 2004 మీరు దేశ నాయకులు ఎలాగైనా అవ్వాలి. నేను ఇచ్చిన సలహాలన్నీ అప్పుడు మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు నా సలహా తీసుకోవడానికి ఇష్టం లేదు సరికదా? మీ బాలకృష్ణ అల్లుడిని గెలిపించడానికి నన్ను కూడా 6 లక్షల ఓట్లు నావి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇంత శత్రువుగా నన్ను ఎందుకు చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుక, సపోర్ట్ ఇచ్చినందుక, ఆశీస్సులు ఇచ్చిన, ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను క్షమించి మీకు అండగా నిలబడి దేశంతో ప్రపంచంతో పోరాడి రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా లేరు కదా? ఆలోచించండి, దైవ నిర్ణయాలు తీసుకోండి. దేశం కొరకు, ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధి కొరకు, 6 కోట్ల ప్రజల్ని రక్షించడం కొరకు ఒక్క మంచి పని మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా. కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, నారా లోకేష్ అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
గౌరవనీయ కింజరపు అచ్చెన్నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కర్నూలు శాసనసభ్యునిగా గెలుపొందిన టీజీ భరత్కు మంత్రి పదవి రావడంతో కర్నూలు ప్రజలు టీజీ అభిమానులు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. కర్నూలు ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ అయితేనేమి అన్ని కులస్తులకు వివాహాలు చేయడం, ఆపదలో ఉన్న వారిని టీజీ భరత్ ఆదుకుంటారని ప్రజలు చెబుతున్నారు. I, T.G. Bharat, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, T.G. Bharat, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister. గౌరవనీయ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.